హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ గర్ అనేటువంటి లెసన్ చూస్తున్నాము. తెలంగాణ గవర్నమెంట్ హిందీ ఫస్ట్ లాంగ్వేజ్. సునో బోలో చిత్ర మే క్యా దిఖాయి దే రహా హై, చిత్రంలో ఏం కనిపిస్తుంది? చిత్ర మే ఏక్ గర్, ఒక ఇల్లు, ఫూలో పూలు, కువా ఒక బావి, పేడ్ ఔర్ పౌదోం దిఖాయి దే రహా హై, చెట్లు చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి. घर के आगे वो आगे क्या है, इंटी मुंदु ఏమున్నది? घर के आगे सड़क है, इंटी ముందు రోడ్డు ఉన్నది. కువా घर के किस ओर है, ఈ బావి ఏ వైపు ఉన్నది? కువా घर के బాయి ఓర్ है, ఎడమ వైపు ఉన్నది. घर के पीछे क्या है, ఇంటి వెనక ఏమున్నది? घर के पीछे पेड़ है, ఇంటి వెనక వచ్చేసి చెట్టు ఉన్నది. आप कौन से फूलों के नाम जानते हैं, నీకు ఏమేం పూలు తెలుసు? मुझे चमेली, కమల్, గులాబీ ఈ పూలు తెలుసు. ఇంకా అనేకమైన పూల పేర్లు మనం తర్వాత తెలుసుకుందాము. गीत में घर शब्द पहचान कर गोला लगाइए. यह घर है, घर बहुत सुंदर है, घर के आगे सड़क है, घर के पीछे पेड़ है, घर के बाई ओर कुआं है, घर के सामने रंग बिरंगे फूलों के पौधे हैं. ఇక్కడ घर అనేటువంటి అక్షరానికి మనము గోళము చుట్టాము. గర్ శబ్దకే అక్షర స్పష్ట బోలియే. గర్ అనేటువంటిది స్పష్టంగా పలకండి. చిత్రం के आधार पर वाक्य पढ़िए. यह घर है, घर के पास पेड़ है, घर के सामने सड़क है. ఇది ఒక ఇల్లు. घर के पास పక్కనే వచ్చేసి చెట్లు ఉన్నవి. घर के सामने सड़क है, ఇంటికి దగ్గరలోనే రోడ్డు ఉంది. घर के सामने बच्चे खेल रहे हैं, ఇంటికి ముందు పిల్లలు ఇంటి దగ్గరనే పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ముందు కావచ్చు వెనక కావచ్చు. వాక్యం में घर शब्द पहचान कर गोला लगाइए. చిత్ర देखिए, शब्द पढ़िए, అక్షర్ पहचानिए. घर, గా, రా అనేటువంటి అక్షరాలు. తర్వాత బాక్సే మే దియే గయే అక్షర్ బోలియే. ఘా, రా, నా, టా అనేటువంటి అక్షరాలు. ఇక్కడ వచ్చేసి పహలా అక్షర్ कौन सा है? గా. दूसरा अक्षर कौन सा है? రా. तीसरा अक्षर कौन सा है? నా. एक दो अक्षर मिलाकर पढ़िए. ఒకటి రెండు అక్షరాన్ని కలిపి చదవండి. గర్. एक तीन अक्षर मिलाकर पढ़िए. గన్. ఒకటి మూడు అక్షరాన్ని కలిపి చదివితే గన్ వచ్చింది. एक चार अक्षर मिलाकर पढ़िए. గట్. ఒకటి నాలుగు చదివితే కలిపి చదివితే గట్. दो चार अक्षर मिलाकर पढ़िए. రెండు నాలుగు కలిపి చదివితే రట్ అనేటువంటి అక్షరము పదం అనేటువంటిది వచ్చింది. చిత్ర के अक्षर पढ़िए, चित्रों के नाम बोलिए. गा अक्षर वाले शब्दों पर गोला लगाइए, रा अक्षर वाले शब्दों पर टिक लगाइए. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్ అయినటువంటి వాటికి టిక్, రా అనేటువంటి అక్షరానికి టిక్ అనేటువంటి పెట్టండి. గడి, మగర్, గర్. ఇక్కడ రా అనేటువంటి అక్షరం వచ్చింది, గర్ అనేటువంటి గా అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి టిక్కు పెట్టాను, గోళము చుట్టాను. తర్వాత గాజర్, గాజర్ అనేటువంటి అక్షరానికి రా అనేటువంటి అక్షరానికి టిక్ పెట్టాము. రస్ దానికి టిక్ పెట్టాము. తర్వాత వచ్చేసి గన్, గన్ అనేటువంటి దానికి గోళం చుట్టాము. ఈ విధంగా రెండింటిని పెట్టడం జరిగింది. బిందు మిలాకర్ అక్షర్ లిఖియే. గర్, గట్, గన్. సుందర్ అక్షరం మే నిమ్నలిఖిత శబ్ద లిఖియే. ఇక్కడ ఉన్నటువంటి అందమైనటువంటి అక్షరాన్ని రాయండి. గర్, గట్, గన్ అనేటువంటి అక్షరాన్ని నీట్గా చక్కగా కాపీ రైటింగ్గా రాయండి. వృత్తం వేసి ఏక్ జైసే శబ్ద చున్కర్ లిఖియే. ఇక్కడ ఉన్నటువంటి వృత్తంలో ఉన్నటువంటి ఒకే విధంగా పలికేటువంటి శబ్దాలని రాయండి. గర్, గన్, గట్. తర్వాత వచ్చేసి ఇక్కడ చిత్ర देखिए, शब्द पढ़िए, सही शब्द पहचानिए, रिक्त स्थान में लिखिए. గర్ అనేటువంటి దాన్ని గుర్తించండి. గన్, గట్, గర్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. గర్. తర్వాత వచ్చేసి గన్, గన్ అంటే మేఘము. తర్వాత గర్, గట్, గన్ అని ఇచ్చినారు. గట్, ఘటము అంటే వచ్చేసి కుండ. वर्ग पहेली में दिए गए अक्षर जोड़कर अक्षर शब्द बनाइए. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ చతుర ఆకారంలో ఉన్నటువంటి అక్షరాలను సహాయంతో మనము కొన్ని పదాలు అనేటువంటి తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి. గర్, టమ్ టమ్, ఐనక్, గన్. తర్వాత వచ్చేసి మల్మల్, కర్, మటర్, గర్, కలం, మన్. తర్వాత గ, ట, రా, మా, నా అనేటువంటి ఇన్ అక్షరం సే నయే శబ్ద బనాయే. కొన్ని పదాలని కనుక్కోండి. గడి, వాచ్, గడియా, గడియాల్, క్రొకడైల్, క్రొకడైల్ అంటే మొసలి, రస్సీ, రోప్, టమాటర్, టొమాటాలు, మచలి, ఫిష్, నల్, ట్యాప్. ఈ యొక్క అక్షరాన్ని ఉపయోగించి కొన్ని పదాలు రాసి తెలుసుకున్నాము.
చిత్ర దేకియే, ఇక్కడ వచ్చేసి చిత్రాన్ని చూడండి. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మని చూడండి. బొమ్మని మీకు అక్కడ పెట్టె ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పెట్టెలో మీరు ఇదే విధంగా బొమ్మని గీసి పేరు రాయండి. గర్ అనేటువంటి పేరు రాయండి.